దైవజనులందరికీ నా హృదయపూర్వక వందనాలండి. ఈరోజు మనం కయీను హేబేల్ కథ గురించి తెలుసుకుందామండి. మనం ప్రీవియస్ వీడియోలో ఆదాము అవ్వ యొక్క కథ గురించి తెలుసుకున్నాము. ఆ కథలో ఉన్న నీతిని కూడా మనం గ్రహించాము. అదేవిధంగా ఈరోజు కయీను హేబేల్ కథ చెప్తాను. అందులో మనం గ్రహించాల్సిన నీతి ఏంటో మనం తెలుసుకోవాలి. కయీను జీవితంలో దేవునికి ఆయాస్కరంగా ఉన్న గుణగణాలు ఏమన్నా మన జీవితంలో కూడా ఉన్నాయేమో పరీక్షించుకోవాలి, వాటిని విడిచిపెట్టాలి. అర్థమవుతుంది. ఈ కథలన్నీ అందుకనే చదువుకుంటామండి. సో మన పితరుల జీవితంలో దేవునికి ఆయాస్కరమైన గుణగణాలు ఏమన్నా ఉన్నాయో లేవో అని మనం పరీక్షిస్తాము. అవే గుణగణాలు దేవునికి ఆయాస్కరంగా ఉన్న ఆ గుణగణాలు ఒకవేళ మన జీవితంలో ఉన్నాయేమో అని మనం పరీక్షించుకొని ఒకవేళ ఉంటే వాటిని విడిచిపెట్టి మనం నీతిమంతులుగాను పరిశుద్ధులుగాను జీవించాలండి. అందుకనే ఈ యొక్క పాత నిబంధనలో ఉన్న కథలన్నిటినీ మనం ధ్యానం చేస్తామండి. ఆదాము అవ్వ దేవుడు తినద్దన్న ఫలాలను తిన్నారు కదండి. అప్పుడు దేవుడు ఏం చేశాడండి, ఆదాము అవ్వని ఏదైనా తోట నుంచి బయటికి పంపించేశాడు. ఎప్పుడైతే వాళ్ళు దేవుని తినద్దన్న ఫలాలను తిన్నారో అప్పుడు ఆదాము అవ్వని ఏదైనా తోట నుంచి బయటికి పంపించేశారు. సో ఎప్పుడైతే ఆదాము అవ్వ ఏదైనా తోటను విడిచిపెట్టి బయటకు వచ్చేసారో ఆదాము అవ్వని కూడతాడండి. ఆదాము తన భార్య అయిన అవ్వను కూడతాడు. కూడినప్పుడు అవ్వకి ఒక మగ శిశువు జన్మిస్తాడు. సో అప్పుడు అవ్వ చాలా సంతోషపడి యెహోవా దయ వల్ల నేను ఒక మనుషుని పొందుకున్నాను అని ఆ పుట్టిన మగబిడ్డకి కయీను అని పేరు పెట్టుకుందండి. కయీను అని పేరు పెట్టుకుంది. ఆ తర్వాత మళ్ళీ ఆదాము అవ్వను కూడిన తర్వాత కయీను తర్వాత హేబేల్ అనే కుమారుడు పుడతాడండి. అర్థమవుతుందండి. ఆదాము అవ్వలకి 2 కుమారులు పుడతారు. జ్యేష్ఠ పుత్రుడి పేరు కయీను, కనిష్ట పుత్రుడి పేరు హేబేలు. కయీను నేలని సేద్యపరుస్తాడండి. కయీను నేలని సేద్యపరుస్తాడు అంటే ఏంటి, వ్యవసాయం చేస్తాడు. హేబేలు పశువుల కాపరండి. హేబేలు పశువుల కాపరి. ఈ పనులు చేసుకొని వాళ్ళు జీవనాన్ని కొనసాగిస్తారు. కొంతకాలం అయిన తర్వాత అండి కయీను తన పంటలో కొంత దేవునికి అర్పణగా తీసుకొస్తాడు. సో కయీను కొంతకాలం అయిన తర్వాత తన పొలం పంటలో కొంత భాగాన్ని దేవునికి అర్పణగా తీసుకొస్తాడు. అదేవిధంగా హేబేలు కూడా తన మందలో తొలిచూలు పుట్టిన వాటిలో కొవ్విన వాటిని దేవునికి అర్పణగా తీసుకొస్తారండి. సో అన్నదమ్ములు ఇద్దరు దేవుడికి అర్పణలు తీసుకొస్తారు. అప్పుడు యెహోవా దేవుడు కయీనును గాని కయీను యొక్క అర్పణను గాని లక్ష్య పెట్టలేదండి. యెహోవా దేవుడు కయీను గాని కయీను యొక్క అర్పణను గాని లక్ష్య పెట్టలేదు. హేబేల్ యొక్క అర్పణని లక్ష్య పెట్టాడు యెహోవా దేవుడు. సో ఎప్పుడైతే కయీను యొక్క అర్పణని దేవుడు లక్ష్య పెట్టలేదో అప్పుడు కయీను కోపం వస్తుందండి. కోపం వచ్చి తన మొహం చిన్నబుచ్చుకుంటాడు. అర్థమవుతుందండి. అసలు ఇక్కడ ఒక క్వశ్చన్ అండి, అసలు యెహోవా దేవుడు కయీను యొక్క అర్పణని ఎందుకు లక్ష్య పెట్టలేదు అన్న క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ అండి. కయీన్ని లక్ష్య పెట్టలేదు, కయీను యొక్క అర్పణని లక్ష్య పెట్టలేదు. కయీన్ని ఎందుకు లక్ష్య పెట్టలేదండి, ఎందుకంటే కయీనికి విశ్వాసం లేదండి. కయీనికి విశ్వాసం లేదు, దేవుని యందల విశ్వాసం లేదు, దేవుడి మీద ప్రేమ లేదు, సహోదర ప్రేమ లేదు, అబద్ధికుడు. అర్థమవుతుందండి. ఈ 4 దేవునికి ఆయాస్కరమైన గుణగణాలు కయీన్లో ఉన్నాయండి. ఈ 4 దేవునికి ఆయాస్కరమైన గుణగణాలు కయీన్లో ఉన్నాయన్నమాట. అర్థమవుతుందండి. సో ఈ 4 గుణగణాలు కయీన్లో ఉండడం ద్వారా యెహోవా దేవుడు కయీన్ని లక్ష్య పెట్టలేదు. సో ఒకవేళ కయీన్ లాంటి గుణగణాలు దేవునికి ఆయాస్కరమైన గుణగణాలు మనలో కూడా ఉంటే దేవుడు మనల్ని కూడా లక్ష్య పెట్టడండి. వాటన్నిటిని విడిచిపెట్టాలి. అర్థమవుతుందండి. కయీన్ని దేవుడు లక్ష్య పెట్టలేదు. సో కయీన్ని దేవుడు ఎందుకు లక్ష్య పెట్టలేదు, కయీను దేవుడి యందల విశ్వాసం లేదు, దేవుని ప్రేమించట్లేదు. మీరు అడగచ్చు, అసలు కయీను దేవుడిని ప్రేమించట్లేదని మీరు ఎలా చెప్తున్నారండి, బైబిల్లో ఏమన్నా రాసుందా, కయీను దేవుణ్ణి ప్రేమించట్లేదని బైబిల్లో ఏమన్నా రాసుందా అని మీరు నన్ను అడగొచ్చండి. కయీను దేవుణ్ణి ప్రేమించట్లేదు అని నేను ఎలా చెప్తున్నానంటే, కయీను దేవుణ్ణి ప్రేమిస్తే కయీను దేవుడికి శ్రేష్టమైన అర్పణ తీసుకొచ్చేవాడండి. తన పొలపు పంటలో శ్రేష్టమైన భాగాన్ని దేవుడికి అర్పణగా ఇచ్చేవాడండి కయీను. కాకపోతే కయీను శ్రేష్టమైన అర్పణని తీసుకురాలేదు.
ఎందుకు కయీను శ్రేష్టమైన అర్పణ తీసుకురాలేదు? దేవుణ్ణి ప్రేమించట్లేదు. ఇప్పుడు దేవుణ్ణి ప్రేమించే వాళ్ళు, నా దేవుడికి నేను శ్రేష్టమైన అర్పణ ఇవ్వాలి, నా దగ్గర ఉన్న బెస్ట్ని నేను దేవుడికి ఇవ్వాలి అని మీరు ఆలోచిస్తారు. కాకపోతే కయీను ఆ విధంగా ఆలోచించలేదు. నా పొలం పంటలో శ్రేష్టమైన భాగాన్ని నేను దేవునికి అర్పణగా ఇవ్వాలని కయీను అనుకోలేదు. కయీను హృదయం అనేది దేవునికి ఎడంగా ఉంది. కయీను దేవుణ్ణి ప్రేమించట్లేదు. దేవుడి మీద విశ్వాసం లేదు కయీనుకి. అర్థమవుతుందండి? అందుకనే దేవుడు కయీన్ని లక్ష్య పెట్టలేదండి. దేవుడు మనకు రెండు ఆజ్ఞలు ఇచ్చాడండి. అందులో మొదటి ఆజ్ఞ ఏంటండి? నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ ఆత్మతో నీ దేవుడైన ప్రభువుని ప్రేమించాలి. ఇది చాలా ముఖ్యమైనది, మొదటిది అయిన ఆజ్ఞ అని సెలవిచ్చారండి. ముఖ్యమైనది, చాలా ముఖ్యమైన ఆజ్ఞ. నువ్వు దేవుని ప్రేమించాలి. నువ్వు దేవుని ప్రేమించట్లేదు. నువ్వు దేవుని ప్రేమించావు అనడానికి రుజువు ఏంటండి? ఇప్పుడు నేను దేవుని ప్రేమిస్తున్నాను అన్నాను అనుకోండి, దానికి రుజువు ఏంటి? నేను దేవుడికి శ్రేష్టమైన అర్పణ ఇస్తాను అంటే ఏంటి? నా దేహం అనేది కూడా ఒక అర్పణేనండి. దేవుడు నన్ను లక్ష్య పెట్టాలంటే ముందు నన్ను లక్ష్య పెట్టాలి, ఆ తర్వాత నా అర్పణని లక్ష్య పెట్టాలి. ముందు నన్ను లక్ష్య పెట్టాలంటే దేవుడు ఎలా ఉండాలి? నేను శారీరక పాపాలను విసర్జించాలి, శారీరక కార్యాలు నెరవేర్చకుండా ఆత్మ ఫలాన్ని ఫలించే బిడ్డ కింద ఉండాలి. అర్థమవుతుందండి? దేవునికి ఆయాస్కరమైన గుణగణాలు ఏమన్నా ఉంటే వాటన్నిటిని నేను తొలగించుకొని నా దేహాన్ని పవిత్రంగా, పరిశుద్ధంగా నేను ఉంచుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు నివాస యోగ్యమైన దేహం కింద నేను దీన్ని మలుచుకోవాలి. నేను ఎప్పుడు అంత కష్టపడతాను? పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయంలో నివాసం చేయాలంటే నన్ను పవిత్రంగా, పరిశుద్ధంగా ఉండాలి. అందుకనే ఈ రోజు నుంచి నేను పాపాలను విడిచిపెట్టాలి, నేను పవిత్రంగా, పరిశుద్ధంగా జీవించాలని ఒక కుతూహలం ఉంటుంది. నేను దేవుణ్ణి ప్రేమిస్తే. దేవుణ్ణి ప్రేమించలేదనుకోండి, నాకు నచ్చినట్టు నేను ఉంటానులే అని నెగ్లెక్ట్గా ఉంటాం. అర్థమవుతుందండి? సో మనం అందరం దేవుణ్ణి ప్రేమిస్తే మనం పాపం చేయమండి. మనం దేవుణ్ణి ప్రేమిస్తే మనం పాపం చెయ్యం. మన దేహాన్ని పవిత్రంగా, పరిశుద్ధంగా ఉంచుకుంటాము. బైబిల్ బాగా చదువుకుంటాం, వాక్యానుసారంగా నడుచుకుంటామండి. శారీరక కార్యాలను విసర్జిస్తాం. అర్థమవుతుంది? నెక్స్ట్ చూద్దాం. కయీనుకి దేవుడు అంటే ఇష్టం లేదు. దేవుని యందల అవిశ్వాసం ఉంది. దేవుణ్ణి ప్రేమించట్లేదు. దేవుణ్ణి ఎందుకు ప్రేమించట్లేదు? ఎందుకంటే కయీను సాతాను సంబంధి. కయీను సాతాను సంబంధి కాబట్టి దేవుణ్ణి ప్రేమించట్లేదు. కయీనుకు దేవుడి మీద విశ్వాసం లేదు. దేవుడు అంటే ప్రేమ లేదు. అందుకనే కయీను ఏం చేశాడు? శ్రేష్టమైన అర్పణని దేవుడికి తీసుకురాలేదు. సో తన హృదయం, కయీను యొక్క హృదయం అనేది దేవునికి ఎడంగా ఉంది కాబట్టి దేవుడు కయీన్ని లక్ష్య పెట్టలేదు. అర్థమవుతుందండి? సో కయీనుకి సహోదర ప్రేమ కూడా లేదు. కయీను ఏం చేస్తాడు? హేబేల్ని చంపేస్తాడు. కయీనుకి సహోదర ప్రేమ కూడా లేదు. కయీను అబద్ధికుడు. హేబేల్ని చంపేసిన తర్వాత యెహోవా దేవుడు వచ్చి కయీన్ని అడుగుతాడు, నీ తమ్ముడైన హేబేల్ ఎక్కడంటే కయీను ఏం చెప్తాడు? నాకు తెలీదు, నా తమ్ముడికి నేను ఏమన్నా కావాలి వాడినా అని అంటాడు. అర్థమవుతుందండి? సో కయీను ఏంటండి? అవిశ్వాసి, సహోదర ప్రేమ లేదు, అబద్ధికుడు. అర్థమవుతుందండి? నరహంతకుడు, తమ్ముని చంపేసాడు, నరహంతకుడు. 4 గుణాలు ఉన్నాయి కయీను జీవితంలో, దేవునికి ఆయాస్కరమైన గుణగణాలు. అందుకనే యెహోవా దేవుడు కయీన్ని లక్ష్య పెట్టలేదు. మన దేవుడు హృదయాంతరంగంలో ఎరిగినవాడు. అర్థమవుతుందండి? అందుకనే కయీన్ని లక్ష్య పెట్టలేదు. కయీను అర్పణని ఎందుకు లక్ష్య పెట్టలేదు? శ్రేష్టమైన అర్పణ తీసుకురాలేదు. ఆ అర్పణలో దేవుడి మీద ఉన్న ప్రేమ కనిపించలేదు యెహోవా దేవునికి. అర్థమవుతుందండి? హేబేలు శ్రేష్టమైన అర్పణ తీసుకొచ్చాడు. నా దేవుడికి నేను బెస్ట్ ఇవ్వాలి, నా దేవుడు నన్ను అంగీకరించాలంటే నేను బెస్ట్గా ఉండాలి, పరిశుద్ధాత్మ దేవుని చేత నింపబడాలి, పవిత్రంగా, పరిశుద్ధంగా జీవించాలి, నేను ఏ పాపాలు చేయకూడదు అని తన్ని పవిత్రంగా ఉంచుకొని ఒక మంచి అర్పణగా తన శరీరాన్ని మలుచుకున్నాడు. అదేవిధంగా దేవునికి శ్రేష్టమైన అర్పణను కూడా తీసుకొచ్చాడు. తొలిచూలు పుట్టిన తన మందలో కొవ్విన వాటిని తీసుకొచ్చాడండి. బెస్ట్ ఇచ్చాడు దేవుడికి. ఎందుకంటే దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు కాబట్టి అర్పణ బట్టి దేవుని ప్రేమిస్తున్నాడో లేదో చూస్తాడండి. మనల్ని చూసి ఏంటి? మనం దేవుని వాక్యానుసారంగా నడుచుకుంటేనే మనం దేవుణ్ణి ప్రేమించినట్టు. మనం దేవుని వాక్యానికి వ్యతిరేకంగా నడుచుకుంటూ పాపాలు చేస్తే మనం దేవుణ్ణి ప్రేమించినట్టే. అర్థమవుతుందండి?
సో మన బట్టి, మన అర్పణను బట్టి మనం దేవుని ఎంతగా ప్రేమిస్తున్నామో దేవుడికి తెలిసిపోతుంది. అర్థమవుతుందండి. మనము దేవుని ప్రేమిస్తే ఆయన వాక్యానుసారంగా నడుచుకుంటాం, పవిత్రంగా పరిశుద్ధంగా జీవిస్తాం, మనం పాపమే చెయ్యం. మనం దేవుణ్ణి ప్రేమించకపోతే మనము దేవుని వాక్యానుసారంగా నడుచుకోం, మనం పాపాలు చేస్తాం, పవిత్రంగా జీవించము. అర్థమవుతుంది కదండి. సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఎప్పుడైనా మనం చాలా మంది చర్చ్కి వెళ్తూనే ఉంటాం కదా మనం. సో మనము దశంభాగాలు వేస్తాము, చందాలు వేస్తాము, అది మన అర్పణ. సో అవి వేసేటప్పుడు దేవుడు మనల్ని లక్ష్య పెట్టాలి, మనము ఇచ్చే అర్పణను కూడా లక్ష్య పెట్టాలి. మనల్ని దేవుడు లక్ష్య పెట్టాలంటే చెప్పాను కదా, పాపాలు చేయకూడదు, దేవుని వాక్యానుసారంగా నడుచుకోవాలి, పవిత్రంగా పరిశుద్ధంగా జీవించాలి, దేవునికి ఆయాస్కరమైన గుణగణాలు ఏమన్నా ఉంటే వాటన్నిటిని విడిచిపెట్టాలి. అప్పుడు దేవుడు మనల్ని లక్ష్య పెడతాడు. మన అర్పణని లక్ష్య పెట్టాలంటే మరి మనం ఏం చేయాలి? మన వర్కింగ్ ప్లేస్లో మనం లంచాలు తీసుకోనో లేకపోతే అనీతి కార్యాలు చేసో సంపాదించిన డబ్బులు దేవుడికి ఇవ్వకూడదు. మనం కష్టపడి నీతి మార్గంలో సంపాదించిన డబ్బుల్ని, అది బెస్ట్ అండి, అది బెస్ట్. అటువంటి డబ్బుల్ని దేవుడికి ఇవ్వాలి, కానీ లంచాలు తీసుకొని దొంగతనాలు చేసిన డబ్బులు, వ్యభిచారం ద్వారా సంపాదించిన డబ్బుల్ని దేవుడికి ఇవ్వకూడదు. అప్పుడు దేవుడు మనల్ని కానీ మన యొక్క అర్పణలు కానీ లక్ష్య పెట్టడు. అది గుర్తుపెట్టుకోవాలండి, అది గుర్తుపెట్టుకోవాలి. అర్థమవుతుందండి. సో పాపం చేస్తూ మీరు ఎంత డబ్బులు సంపాదించినా మిమ్మల్ని కానీ మీ అర్పణలు కానీ దేవుడు లక్ష్య పెట్టడు. అర్థమవుతుందండి. సో అది చాలా ఇంపార్టెంట్ అండి. చాలా మంది చందాలు వేస్తారు, చాలా మంది దశంభాగాలు వేస్తారు, కాకపోతే అవి దేవుడు లక్ష్య పెడతాడా లేదో ఒకసారి ఆలోచించండి. మీ జీవితంలో దేవునికి ఆయాస్కరమైన గుణగణాలు ఏమన్నా ఉన్నాయేమో పరీక్షించుకోండి. ఒకవేళ ఉంటే వాటిని విసర్జించండి. మీరు అంత కష్టపడి దశంభాగాలు కానుకలు ఇచ్చినా అవి దేవుడు లక్ష్య పెట్టకపోతే అవి వేస్ట్ అండి. వాటి ద్వారా మీకు ఆశీర్వాదాలు కూడా మీరు పొందుకోరు. మనం దేవుని యొద్ద నుంచి ఆశీర్వాదాలు పొందుకోవాలంటే ముందు మనము పవిత్రపడాలి, పరిశుద్ధపడాలి, దేవుని వాక్యానుసారంగా నడుచుకోవాలి. మనల్ని ముందు దేవుడు లక్ష్య పెట్టాలి. ఆ తర్వాత మనం కష్టపడి పని చేసుకొని మనం చెమటోర్చి సంపాదించిన పవిత్రమైన డబ్బులను దేవుడికి చందాల రూపంలో 10% రూపంలో ఇవ్వాలి. అప్పుడు దేవుడు మనల్ని మన యొక్క అర్పణని లక్ష్య పెడతాడు, మనకి ఆశీర్వాదాలు మెండుగా కురిపిస్తాడండి. ఇవేమీ చేయకుండా మీరు ఎన్ని చందాలు ఇచ్చినా, ఎన్ని దశంభాగాలు ఇచ్చినా దానివల్ల మీకేమీ ఆశీర్వాదాలు రావు. అది గుర్తుపెట్టుకొని మారాలండి, మనం అందరం మారాలి. అర్థమవుతుంది. నెక్స్ట్ చూద్దాం. సో ఎప్పుడైతే దేవుడు కయీను యొక్క అర్పణని దేవుడు లక్ష్య పెట్టలేదో అప్పుడు కయీను కోపం వస్తుందండి. కోపం వచ్చి తన మొహాన్ని చిన్నబుచ్చుకుంటాడు. సో అప్పుడు యెహోవా దేవుడు, తండ్రి ఒక కొడుకుతో మాట్లాడినట్టు యెహోవా దేవుడు కయీనుతో మాట్లాడతాడండి. ఏమని మాట్లాడతాడో తెలుసా? ఓ కయీను, కోపమేలా, నీ మొహాన్ని ఎందుకు చిన్నబుచ్చుకున్నావు? నువ్వు సత్కార్యం చేస్తే తల ఎత్తుకునేవాడు కదా, మరి నీ జీవితంలో నాకు ఆయాస్కరమైన గుణగణాలు ఉన్నాయి, వాటన్నిటిని నువ్వు విడిచిపెట్టాలి కదా, విడిచిపెట్టలేదు. కొన్ని శ్రేష్టమైన అర్పణని ఏమన్నా తీసుకొచ్చావా? తీసుకురాలేదు. అందుకనే కదా నిన్ను నీ అర్పణని నేను లక్ష్య పెట్టలేదు. మరి నువ్వు సత్కార్యం చేయలేదు కదా, ఈ పాటికి నువ్వు సత్కార్యం చేస్తే నీ తల ఎత్తుకునేవాడు కదా అని దేవుడు ఎంతో చక్కగా ఒక తండ్రి కుమారుడితో మాట్లాడినట్టు మాట్లాడుతున్నాడండి. ఇంకా చెప్పాడు, నువ్వు సత్కార్యం చేయకపోతే పాపం నీ వాకిట పొంచి ఉంటుంది, పాపానికి నీ మీద వాంఛ కలుగుతుంది, నువ్వు పాపాన్ని ఏలతావు. అర్థమవుతుంది. ఈ వాక్యానికి అర్థం ఏంటో తెలుసండి? ఒకవేళ మనం సత్కార్యాలు చేయకపోతే, దేవుని ప్రేమించకుండా, సహోదరుని ప్రేమించకుండా ఉంటే పాపం మన వాకిట పొంచి ఉంటుంది, పాపానికి మనం ఏదో వాంఛ కలుగుతుంది. సో మనం దాన్ని ఏళ్తాం అంటే జీవితాంతం మనం పాపపు జీవితంలోనే ఉంటాం, జీవితాంతం మనం పాపం చేస్తూనే ఉంటాం. పాపం అంటే ఏంటి? అజ్ఞాతిక్రమమే పాపం. అర్థమవుతుందండి. సో జీవితాంతం పాపం చేసేవాళ్ళు బలాత్కారుల చేతుల్లో చిక్కుపోతారండి. వాళ్ళ జీవితాంతం దేవుని వాక్యానికి వ్యతిరేకంగానే నడుచుకుంటారు, సాక్షి జీవితాన్ని కలిగి ఉండరు. వాళ్ళ జీవితాన్ని మార్చుకోవాలి అనే జ్ఞానం కూడా వాళ్ళకు ఉండదు, ఎందుకంటే వాళ్ళు బలాత్కారుల చేతుల్లో చిక్కుపోతారు. బలాత్కారులు ఏ విధంగా జీవించమంటే అదే విధంగా జీవిస్తారు. బలాత్కారులు, నువ్వు దేవుని వాక్యానికి వ్యతిరేకంగా నడుచుకోవాలి, నీ భార్యను వదిలేయాలి, నీ పిల్లల్ని వదిలేయాలి, వాళ్ళని పోషించకూడదు అని చెప్తే వాళ్ళు అలాగే చేస్తారు. ఎందుకంటే లేకపోతే నీకు
నీ కెరియర్ అనేది గ్రోత్ ఉండదు అని చెప్తారు. సో కెరియర్ గ్రోత్ కోసం దేవుడి మీద విశ్వాసం ఉండదు, అవిశ్వాసం. దేవుడి మీద విశ్వాసం ఉండదు వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు సత్కార్యాలు చేయరు, వాళ్ళు దేవుణ్ణి ప్రేమించరు, సహోదరుల్ని ప్రేమించరు. ఇంకా వాళ్ళకి జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? జ్ఞానం ఉండదు వాళ్ళకి. జ్ఞానం ఉండక వాళ్ళు ఏం చేస్తారు? బలాత్కారుల చేతుల్లో చిక్కుపోతారు. బలాత్కారులు చేయమని అపవిత్రమైన పనులు, దేవుని వాక్యానికి వ్యతిరేకమైన కార్యాలన్నీ చేసుకుంటూ వాళ్ళు ఏదో జీవితంలో ఉన్నతమైన పొజిషన్కి వచ్చేస్తాం అనుకుంటారు. కాకపోతే దేవుని వాక్యానికి వ్యతిరేకమైన ఆ యొక్క క్రియలు కానీ ఆశీర్వాదాలు కానీ ఎప్పుడు నిలవు. వాటిని ఆశీర్వాదాలను కూడా అనకూడదు. అవి సాతాను ఇచ్చే బెనిఫిట్లు. వాటిని ఆశీర్వాదాలు అనకూడదు. దేవుని వాక్యానికి వ్యతిరేకంగా మనం సంపాదించుకున్న ఏదైనా అది సాతాను ద్వారా మనం పొందుకుంది, కానీ అది ఆశీర్వాదం అని మాత్రం మనం అనకూడదండి. అర్థమవుతుంది కదా? సో బలాత్కారుల చేతుల్లో చిక్కుపోతారు. కయీను అపవాది చేతుల్లో చిక్కుపోయాడు. అపవాది ఏం చెప్తుంది? నువ్వు దేవుణ్ణి ప్రేమించుక, సహోదరుని ప్రేమించుక, శ్రేష్టమైన అర్పణ ఇవ్వకని చెప్తుంది. ఎందుకు? మనల్ని నరకపాత్రులుగా చేసేద్దామని. పోనీ అదేమన్నా మనకు ఉపయోగకరమైన పని చేస్తుందా? చేయదు. మనల్ని నిత్య నరకంలో పడేయాలి అని అది మనకు అటువంటి ఆలోచనలు ఇస్తుంది. మనము ఆ అపవాది ఇచ్చే కుక్క బిస్కెట్లకు ఆశపడిపోయి అపవాది చెప్పినట్టు మనం దేవుని వాక్యానికి వ్యతిరేకంగా నడుచుకుంటే అపవాది మనకు కుక్క బిస్కెట్లు ఇస్తుంది, ఇచ్చి మనల్ని నరకపాత్రుల కింద చేస్తుందండి. దానివల్ల ఉపయోగం ఏముంది? నరకానికి వెళ్ళిపోతాం. అర్థమవుతుందండి? వాటిని దేవుడిచ్చే ఆశీర్వాదాలను కూడా అనకూడదండి. సో అందుకనే దేవుణ్ణి ప్రేమించండి, సహోదరుని ప్రేమించండి, బాగా వాక్యం చదువుకోండి, మిమ్మల్ని మీరు పవిత్రపరచుకోండి, పరిశుద్ధపరచుకోండి. చక్కగా దేవుడు మిమ్మల్ని అంగీకరించే విధంగా ఉండండి, తృణీకరించే విధంగా ఉండొద్దు. అర్థమవుతుందండి? మనకి ఎన్ని శోధనలు వేదనలు వచ్చినా వాటన్నిటి నుంచి దేవుడు మనకి విడుదల అనుగ్రహిస్తాడనే విశ్వాసాన్ని కలిగి ముందుకెళ్ళాలి. అంతేగాని కయీన్లాగా అవిశ్వాసలా ఉండకూడదండి. అర్థమవుతుంది? మనం అవిశ్వాసిగా ఉండి దేవుని ప్రేమించకుండా, సహోదరుని ప్రేమించకుండా ఉంటే బలాత్కారుల చేతుల్లో చిక్కుపోతాం. బలాత్కారులు ఏం చేస్తారు? మనల్ని దేవుని వాక్యానికి వ్యతిరేకమైన మార్గంలో నడిపిస్తూనే ఉంటారు మనం చనిపోయే వరకు. అటువంటి పొజిషన్లో ఎవరన్నా ఉంటే ఇప్పటికైనా మేలుకొని గట్టిగా ప్రార్థన చేసుకోండి. తండ్రి, నన్ను బలాత్కారుల చేతుల్లో నుంచి విడుదల అనుగ్రహించు. వీళ్ళు నాతో నీ వాక్యానికి వ్యతిరేకమైన కార్యాలు చేపిస్తున్నారు, ఇటువంటి కార్యాలు చేస్తేనే నాకు బతుకుంటది అని నాకు సెలవిస్తున్నారు నాయన. నాకేమో నీ వాక్యానుసారంగా జీవించి పవిత్రంగా పరిశుద్ధంగా జీవించాలని ఉంది. కాకపోతే ఈ బలాత్కారులు మరి నాతో నీ వాక్యానికి వ్యతిరేకమైన క్రియలన్నీ చేపిస్తున్నారు. ఒకవేళ నేను వాళ్ళు చెప్పినట్టు వినకపోతే నాకు బతికే ఉండదని నన్ను బెదిరిస్తున్నారు నాయన. ఈ యొక్క బలాత్కారుల చేతుల్లో నుంచి నాకు విడుదల అనుగ్రహించు అని గట్టిగా ప్రార్థన చేసుకోండి. ప్రార్థన చేసుకుంటే దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని బలాత్కారుల చేతుల్లో నుంచి విడుదల అనుగ్రహిస్తాడండి. బలాత్కారులు అంటే సాతాను సంబంధులండి. అర్థమవుతుందా? విడుదల అనుగ్రహిస్తాడు. అర్థమవుతుందండి? మిమ్మల్ని పవిత్రపరిచి యెహోవా నేనే అని సెలవిచ్చాడు. మనం పవిత్రంగా పరిశుద్ధంగా జీవించాలంటే దేవుని కాపుదల మనకు ఉండాలి, ఆయన సన్నిధిలో మనం ఉండాలి. అప్పుడే మనం పవిత్రంగా పరిశుద్ధంగా జీవించగలం. అంతేగాని మనం బలాత్కారుల చేతుల్లో చిక్కుపోయాం అనుకోండి, ఇంకా వాళ్ళు ఎలా నడవమంటే మనం అలా నడవాల్సిందే. సో ఇటువంటి పొజిషన్లో ఈ మధ్య ఎక్కువ మంది ఉంటున్నారండి. అటువంటి వాళ్ళందరూ గట్టి ప్రార్థన చేసుకోవాలి. శక్తిగా ప్రార్థన చేసుకుంటే ఖచ్చితంగా దేవుడు మీ మొర ఆలకిస్తాడు. అటువంటి బలాత్కారుల చేతుల్లో నుంచి మీకు విడుదల అనుగ్రహిస్తాడు. నెక్స్ట్ చూడండి. సో యెహోవా దేవుడు కయీనుతో మాట్లాడాడు కదండి. మాట్లాడిన తర్వాత కయీనుకి చాలా కోపం వచ్చింది కదా. ఎందుకు? కయీని యొక్క అర్పణని దేవుడు లక్ష్య పెట్టలేదని కయీనికి చాలా కోపం వచ్చింది. కోపం వచ్చిన తర్వాత కయీనికి వాళ్ళ తమ్ముడి మీద అసూయ కూడా కలిగింది. అసూయ కలిగి ఒకరోజు వాళ్ళ తమ్ముడైన హేబేలు పొలంలోకి వస్తాడు. కయీను పొలంలోకి వస్తాడు అన్నమాట. పొలంలోకి వచ్చినప్పుడు హేబేలు కయీను మాట్లాడుకుంటారు. మాట్లాడుకున్న తర్వాత కయీను ఏం చేస్తాడంటే హేబేలు మీద పడి హేబేలును చంపేస్తాడండి. హేబేలు మీద పడి హేబేలుని చంపేస్తాడు. అసలు కయీను హేబేలుని ఎందుకు చంపుతాడండి? సో కయీను అసలు హేబేలుని ఎందుకు చంపుతాడో మనకి ఎక్కడ ఉంటుందంటే యోహాను రాసిన మొదటి పత్రికలో 3వ అధ్యాయంలో 12వ వచనంలో ఉంటుందండి. కయీను వంటి వారమే ఉండరాదు, కయీను వంటి వారమే ఉండరాదు, వాడు దుష్టుని సంబంధియే, కయీను దుష్టుడి సంబంధియే, తన సహోదరుని చంపెను. వాడు అతన్ని ఎందుకు చంపెను?
కయీన్ అసలు హేబేల్ని ఎందుకు చంపాడు? ఇక్కడ రీజన్ చెప్తున్నట్టు చూడండి. తన క్రియలు చెడ్డవియు, తన సహోదరుని క్రియలు నీతి గలవీనై ఉండెను గనుకనే కదా. సో ఎందుకు చంపాడు? కయీను యొక్క క్రియలు చెడ్డవి, తన తమ్ముడైన హేబేలు క్రియలు నీతిమంతమైనవి. అందుకనే కయీను హేబేల్ని చంపేశాడండి. అర్థమవుతుందండి. అందుకనే కయీను హేబేల్ని చంపేశాడు. హేబేలేమో నీతిమంతంగా జీవిస్తున్నాడు. నీతిమంతుల్ని ఈ లోకం ద్వేషిస్తుందండి. సో ఇక్కడ అదే ఉంది. ఆ తర్వాత చూడండి, లోకము మిమ్మల్ని ద్వేషించిన ఎడలా ఆశ్చర్యపడకుడి. లోకం మిమ్మల్ని ద్వేషిస్తే మీరు ఆశ్చర్యపడద్దు. హేబేల్ నీతిమంతుడు, కయీను హేబేల్ని ద్వేషించాడు. ఎందుకు ద్వేషించాడు? హేబేలు యొక్క క్రియలు నీతిమంతమైనవి. అందుకనే కయీను హేబేల్ని ద్వేషించాడు. నీతిమంతుల్ని లోకస్తులకు ద్వేషిస్తారు. నీతిమంతుల్ని ఈ లోకస్తులు ద్వేషిస్తారు. కయీను లోక సంబంధి, హేబేలు దేవుని సంబంధి. సో అందుకనే కయీను దేవుని సంబంధి అయిన హేబేల్ని ద్వేషించాడు, హేబేల్ని చంపేశాడు. ఎందుకంటే హేబేలు యొక్క క్రియలు నీతిమంతమైనవి. అర్థమవుతుందండి. చూడండి ఇక్కడ మనకి ఇంకా మంచిగా చెప్పారు. ఇక్కడ చూడండి, ఈ లోకం మిమ్మల్ని ద్వేషించేలా ఆశ్చర్యపడకుడి. మేము ఎంతో మంచిగా ఉంటున్నాం, మేము దేవుని వాక్యానుసారంగా ఉంటున్నాం, అయినా కూడా ఈ లోకం మమ్మల్ని ద్వేషిస్తుంది, మేము చెడ్డోళ్ళు అంటుంది, మా క్యారెక్టర్ మీద మాకు ముద్ర వేస్తుంది అని మీరు బాధపడచ్చు. ఎందుకంటే వాళ్ళు లోక సంబంధులు, వాళ్ళు కయీను సంబంధులు, మనం దేవుని సంబంధులు. వాళ్ళు మనల్ని ద్వేషిస్తారు అంతే. మనం ప్రార్థన చేసుకోవాలి, మిమ్ము హింసించే వారి గురించి ప్రార్థన చేయండి. అర్థమైంది కదండి. అసలు కయీను హేబేల్ని ఎందుకు చంపేశాడు మీకు అర్థమైంది కదా. కయీను లోక సంబంధి. సో కయీను యొక్క క్రియలు అపవిత్రమైన క్రియలు, చెడ్డ క్రియలు, దుష్టుని సంబంధి కయీను. కాకపోతే తన తమ్ముడైన హేబేలు క్రియలు నీతిమంతమైన క్రియలు. అందుకనే హేబేల్ని ద్వేషించాడు. ఈ లోక సంబంధులు దేవుని సంబంధుల్ని, దేవుని బిడ్డల్ని ద్వేషిస్తూనే ఉంటారు, నీతిమంతుల్ని ద్వేషిస్తూనే ఉంటారు. నీతిమంతుల్ని ఈ లోక సంబంధులు హింసిస్తూనే ఉంటారు. అయినా మనం వాళ్ళని క్షమించాలి, వాళ్ళ గురించి ప్రార్థన చేయాలి. మనకు వేరే ఛాన్స్ అనేది అయితే దేవుడు ఇవ్వలేదు. నీ శత్రువులను ప్రేమించడి, మిమ్ము హింసించే వారి గురించి ప్రార్థన చేయడి, ఈ రెండే ఇచ్చారు. ప్రతీకారం తీర్చుకోమని ఎక్కడ మన బైబిల్ గ్రంథంలో లిఖించలేదు. ఈ రెండే మనం చేయాలి. అర్థమవుతుంది కదండి. ఇప్పుడు మీకు అర్థమైంది కదా కయీను హేబేల్ని ఎందుకు చంపేశాడో. నెక్స్ట్ చూడండి. సో ఆ తర్వాత దేవుడైన యెహోవా పొలంలోకి వస్తాడు. వచ్చి కయీను నీ తమ్ముడైన హేబేల్ ఎక్కడ అని అడుగుతాడు. అప్పుడు కయీను ఏం సమాధానం చెప్తాడో తెలుసా? నాకు తెలీదు, నా తమ్ముడైన హేబేల్కి నేను ఏమన్నా కావాలి వాడినా అంటాడండి. అర్థమవుతుంది. కయీను ఏమంటాడు? నాకు తెలీదు, నా తమ్ముడైన హేబేల్కి నేను ఏమన్నా కావాలి వాడినా అని యెహోవా దేవుడికి ఎంతో రెక్లెస్గా సమాధానం చెప్తాడండి. అసలు కయీనుకి యెహోవా దేవుడు అంటే ఇష్టం లేదు. యెహోవా దేవుడిని విశ్వసించలేదు. ఆయన సృష్టికర్త అని కూడా విశ్వసించలేదు. ఆయనకు మరుగైనది ఏది అయినా ఉంటుందా? ఉండదు. ఈ పాటికి ఆయనకు మరుగైనది ఏది ఉండదు. ఆయన సృష్టికర్త అని విశ్వసించి ఉంటే ఈ పాటికి కయీను అమ్మో యెహోవా దేవునికి ఎప్పుడో తెలిసిపోయి ఉంటుంది, ఇంకెందుకులే అబద్ధం ఆడడం, నిజం చెప్పేద్దామని ఏం చెప్పేవాడు కయీను? నేనే చంపాను అని చెప్తాను. కాకపోతే కయీను దేవుణ్ణి సృష్టికర్త కింద అనుకోలేదు, దేవుణ్ణి విశ్వసించలేదు, ప్రేమించలేదు. అందుకనే కయీను దేవుడికి ఎంతో రెక్లెస్గా సమాధానం చెప్తాడు. ఏమని చెప్తాడు? నాకు తెలీదు, నా తమ్ముడైన హేబేల్కి నేను ఏమన్నా కావాలి వాడినా అని చెప్తాడండి. అర్థమవుతుందా? నెక్స్ట్ చూద్దాం. అప్పుడు యెహోవా దేవుడు ఏమంటాడో చూడండి. నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తం యొక్క స్వరము నేల నుండి నాకు మొరపెట్టుచున్నది. ఓ కయీను, నువ్వు చేసిన పని ఏంటి? నీ తమ్ముని యొక్క రక్తం యొక్క స్వరం నేల నుండి నాకు మొరపెడుతుంది అని చెప్తాడండి. అప్పుడు కయీను దేవుని విశ్వసిస్తాడు. అమ్మో ఆయన సృష్టికర్త, నేను ఎవరో చూడట్లేదని హేబేల్ని చంపేశాను, కాకపోతే ఈయన సృష్టికర్త కాబట్టి నేను హేబేల్ని చంపిన విషయం యెహోవా దేవునికి తెలిసిపోయిందని ఆ రోజు నుంచి యెహోవా దేవుని విశ్వసించడం స్టార్ట్ చేశాడు కయీను. ఆ రోజు నుంచి యెహోవా దేవుణ్ణి విశ్వసించడం స్టార్ట్ చేశాడు అన్నమాట. కయీను హేబేల్ని చంపినందుకు దేవుడు శపిస్తాడు. అది చూద్దాం. కావున నీ తమ్ముని రక్తమును నీ చేతి నుండి పుచ్చుకొనుటకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపింపబడిన వాడువు. అర్థమవుతుందండి. నువ్వు ఏ నేల మీద అయితే నువ్వు తమ్ముని చంపేవో
ఏ నేల అయితే నీ తమ్ముని యొక్క రక్తాన్ని పీల్చిందో ఆ నేల మీద నువ్వు ఉండడానికి వీల్లేదు, నువ్వు శపింపబడిన వాడివి అని దేవుడు చెప్పాడనమాట. నెక్స్ట్ చూడండి, నీవు నేలను సేద్యపరిచినప్పుడు అది తన సారం ఇక మీదట నీకు ఇయ్యదు. కయ్యను వ్యవసాయం చేస్తాడు కదండి. సో దేవుడు చెప్తున్నాడు, ఇక నుంచి నువ్వు నేలను సేద్యపరిచేటప్పుడు ఆ నేల నీకు తన సారాన్ని ఇవ్వదు. ఇంక నువ్వు వ్యవసాయం చేసినా వేస్టే. నువ్వు వ్యవసాయం చేసిన నేల నీకు సారాన్ని ఇవ్వదు. నువ్వు విత్తనాలు విత్తినా అవి మొలవు, ఒకవేళ మొలిసినా పురుగులు తినేస్తాయి అని చెప్తున్నాడు. నెక్స్ట్ చూడండి, నీవు భూమి మీద దిగులు పడుచు దేశ దిమ్మరవై ఉండవలెను. ఇంక నువ్వు వ్యవసాయం చెయ్యు, నువ్వు ఈ భూమి మీద దిగులు పడుచు దేశ దిమ్మరవై ఉండాలి. అంటే ఒక ప్లేస్లో పర్టికులర్గా ఉండడానికి లేదన్నమాట. దేశ దిమ్మరలా తిరగాలి, అర్థమవుతుందండి. దేశ దిమ్మరగా తిరగాలి అని చెప్తున్నాడండి. శపించాడు దేవుడు, అర్థమవుతుందండి. ఈ భూమి మీద నువ్వు దిగులు పడుచు జీవించాలి అంటే కయ్యన్కి ఎవరు సపోర్ట్ ఇవ్వరు. కయ్యన్ని ఎక్కడికి వెళ్తే అక్కడ తరిమేస్తూ ఉంటారు, హింసిస్తూ ఉంటారు అన్నమాట. అర్థమవుతుందండి. సో ఇటువంటి పరిస్థితి కయ్యన్కి వచ్చింది. చక్కగా ఇంతకుముందు యెహోవా దేవుని సన్నిధిలో ఉండేవాడు, చక్కగా భూమి తన సారాన్ని ఇచ్చేది. ఆ వచ్చిన పంటలో మరి చక్కగా శ్రేష్టమైన భాగాన్ని ఇవ్వచ్చు కదా, ఇచ్చేవాడు కాదు. మళ్ళీ ఏమో మరి శ్రేష్టమైన భాగాన్ని ఇచ్చేవాడు కాదు, దేవుణ్ణి ప్రేమించేవాడు కాదు. కాకపోతే దేవుడు తనని తన యొక్క అర్పణని లక్ష్య పెట్టాలనే ఒక స్వార్థ బుద్ధి అయితే కయ్యన్కి ఉంది. మరి దేవుడు నీతిమంతుడు కదండి. సో అందుకనే దేవుడు కయ్యన్ని కానీ కయ్యని అర్పణ కానీ స్వీకరించేవాడు కాదు. మళ్ళీ తన తమ్ముడైన హేబేల్ని కూడా చంపేస్తాడు. ఎందుకు? హేబేల్ నీతిమంతుడు, అందుకనే హేబేల్ యొక్క అర్పణని హేబేల్ని లక్ష్య పెడుతున్నాడు. నా క్రియలేమో చెడ్డవి, అందుకనే నన్ను లక్ష్య పెట్టలేదనే స్వార్థంతో తమ్ముడు కూడా చంపేశాడు. సో ఇప్పుడు ఆశీర్వాదాలు కోల్పోయాడు. దేవుడు నువ్వు నా సన్నిధి నుంచి వెళ్ళిపో, నువ్వు ఇంకా నేలను సేద్యపరచవు, ఎందుకంటే నువ్వు నేలను సేద్యపరిచిన దాని సారాన్ని నీకు ఇవ్వదు. నువ్వు భూమి మీద దిగులు పడుచు దేశ దిమ్మర్లా తిరగాల్సిందే అని శపించాడండి. నెక్స్ట్ చూడండి, అందుకు కయ్యను దేవుడు శపించాడు కదండి. అప్పుడు కయ్యను దేవునితో ఏం చెప్తున్నాడో చూడండి. నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది, నా దోష శిక్ష భరించలేనంత గొప్పది. అంటే ఏంటంటే దేవుని సన్నిధి నుంచి వెలివేయబడ్డాడు. సో మనలో కూడా చాలా మంది క్రైస్తవులు అయ్యుండి కూడా దేవుని సన్నిధి నుంచి వెలివేయబడిన వాళ్ళు ఉంటారండి. సో మీరు అడగచ్చు, దేవుని సన్నిధి నుంచి వెలివేయబడ్డం అంటే ఏంటండి? అంటే చర్చికి వెళ్లకుండా ఉంటారా? అది కాదండి. దేవుని సన్నిధి నుంచి వెలివేయబడ్డం అంటే వాళ్ళు బలాత్కారుల చేతుల్లో చిక్కుపోతారు. వాళ్ళు దేవుని వాక్యానుసారంగా నడుచుకోరు. ఎందుకంటే ఆ బలాత్కారులు వాళ్ళని దేవుని వాక్యానుసారంగా నడవనివ్వరు. బలాత్కారులు దేవుని వాక్యానికి వ్యతిరేకమైన క్రియలు వాళ్ళతో చేపిస్తారు. వాళ్ళు క్రైస్తవులైన బలాత్కారుల చేతుల్లో చిక్కుపోతే దేవుని సన్నిధి నుంచి దూరం అవుతారు. ఎందుకంటే బలాత్కారులు వాళ్ళని దేవుని వాక్యానుసారంగా నడుచుకోనివ్వరు. ఒకవేళ వీళ్ళు నడుచుకుంటే వీళ్ళకి బెనిఫిట్లు ఇవ్వం, ఈ లోకాధికారి సాతాను, మీకు డబ్బులు ఇవ్వం, బెనిఫిట్లు ఇవ్వం, ఉద్యోగాలు ఇవ్వం అంటది సాతాను. సో అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? దేవుడి మీద విశ్వాసం ఉండదు. మనకు దేవుడే ఇస్తాడు, మనం ప్రార్థన చేద్దాం, ప్రార్థన ద్వారా మనము ఉద్యోగాలు సంపాదిద్దాం, ప్రార్థన ద్వారా మనము మంచి పొజిషన్లో ఉందామని విశ్వాసం ఉండదు. వాళ్ళు ఏం చేస్తారు? బలాత్కారులు చెప్పినట్టు వాళ్ళ కెరియర్ని డెవలప్ చేసుకోవడానికి బలాత్కారులు చెప్పినట్టు దేవుని వాక్యానికి వ్యతిరేకంగా నడుచుకుంటారు. సో ఇటువంటి వాళ్ళందరూ శాపగ్రస్తులు, వాళ్ళు దేవుని సన్నిధి నుంచి వెలివేయబడిన వారు. అందుకనే వాళ్ళని దేవుడు బలాత్కారులకు అప్పగించేశాడు. వాళ్ళ జీవితాంతం దేవుని వాక్యానికి వ్యతిరేకంగానే నడుచుకుంటారు, వాళ్ళకు మారు మనసు ఉండదు, వాళ్ళు నరకపాత్రులు అయిపోతారు. సో అందుకనే చెప్తున్నాను నా ప్రియ క్రైస్తవ సహోదరులారా, మనం అంచుకాలాల్లో ఉన్నాం, మనం బలాత్కరింపబడతాం. అందుకనే జాగ్రత్తగా ప్రార్థన చేసుకోవాలి. బలాత్కారుల చేతిలో చిక్కుకోకుండా నన్ను సంరక్షించిన ఆయన, నీ సన్నిధి నుంచి నన్ను వెలివేయద్దు, నీ వాక్యానుసారంగా నేను నడుచుకునేలాగా కృప చూపించు తండ్రి అని ప్రార్థన చేసుకోవాలండి. నెక్స్ట్ చూద్దామండి. అందుకు కయ్యను, నా దోష శిక్ష నేను భరించలేనంత గొప్పది. ఎందుకంటే దేవుని సన్నిధి నుంచి వెలివేయబడ్డం అనేది చాలా దారుణమైన స్థితి అండి. నేడు ఈ ప్రదేశం నుండి నన్ను వెళ్ళగొట్టితివి, నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశ దిమ్మరనే ఇందును. సో నువ్వు ఈ ప్రదేశం నుంచి నన్ను వెలివేసావు. సో నేను నీ సన్నిధికి నేను రాకుండా భూమి మీద దిగులు పడుచు దేశ దిమ్మరనే నేను తిరుగుతాను. నేను చేసిన పాపానికి నువ్వు ఇచ్చిన ఈ యొక్క దోష శిక్ష నేను భరిస్తాను.
నేను చేసిన పాపానికి, నా తమ్ముడైన నేను హేబేల్ని చంపినందుకు నువ్వు నాకు ఒక దోష శిక్షను విధించావు. ఏం విధించాడండి దేవుడు? నా సన్నిధి నుంచి నువ్వు వెళ్ళిపో, నా సన్నిధి నుంచి నువ్వు వెళ్ళిపో, నువ్వు భూమి మీద దిగులు పడుచు దేశ దిమ్మరవై తిరగాలి అని చెప్పాడు. సో నువ్వు ఇచ్చిన ఈ దోష శిక్షని నేను భరిస్తాను అన్నాడు కయీన్ మార్మన్స్ పొందాడు, దేవుని విశ్వసిస్తున్నాడు, తన తమ్ముడైన హేబేల్ని చంపాడని ఒప్పుకున్నాడు. ఆ చంపినందుకు దేవుడిచ్చే దోష శిక్షను భరిస్తున్నాడు. అందుకనే దేవుడు కయీన్ను మరణానికి అప్పగించలేదు. సో కంటికి కన్ను పంటికి పన్ను అన్న దేవుడు కయీను తన తమ్ముడైన హేబేల్ని చంపినా కూడా ఎందుకు మరణానికి అప్పగించలేదు? ఎందుకంటే కయీను తను చేసిన తప్పుని గ్రహించాడు. యెహోవా దేవుని యొద్ద ఒప్పుకున్నాడు, అవును నా తమ్ముడైన హేబేల్ నేను చంపాను, ఈ చంపినందుకు నువ్వు నాకు దోష శిక్షను విధించావు కదా, దీన్ని కూడా నేను భరిస్తాను అని ఆ దోష శిక్షను భరించడానికి రెడీ అయ్యాడండి. సో అందుకనే దేవుడు కయీన్ను మరణానికి అప్పగించలేదు. అర్థమవుతుందండి? సో దేవుడు మనకు బైబిల్ గ్రంథంలో ఒక వాక్యం చెప్పాడండి. ఏమని చెప్పారు? తన అతిక్రమములకి పరిహారం నొందినవాడు ధన్యుడు. తమ అతిక్రమములకి, మన పాపాలకి మనం పరిహారం నొందితే మనం ధన్యులు. అర్థమవుతుందండి? కయీను తన తమ్ముడైన హేబేల్ని చంపేశాడు. అది తను చేసిన పాపం. తను చేసిన పాపం నుంచి తన పరిహారం నొందాలంటే దోష శిక్షను భరించాలి. ఆ దోష శిక్షను భరించడానికి కయీన్ రెడీ అయిపోయాడు, కయీను రెడీ అయ్యాడు. అంతేగాని తండ్రి నేను హేబేల్ని చంపలేదు అని వాదించలేదు. ఈ దోష శిక్షని నేను కొనసాగించును, నేను ఈ నేల మీదే ఉంటాను, ఇక్కడే వ్యవసాయం చేస్తానని మొండిగా బిహేవ్ చేయలేదు. సో తండ్రి, అవును నేను నా తమ్ముడైన హేబేల్ని చంపేశాను, సో నువ్వు నాకు విధించిన ఈ యొక్క దోష శిక్ష నేను భరిస్తాను. సో తన పాపానికి పరిహారం నొందుతున్నాడు. అందుకనే కయీన్ని దేవుడు మరణానికి అప్పగించలేదు. కయీన్కి హెల్ప్ కూడా చేస్తాడు. అది చూడండి, నెక్స్ట్ వస్తుంది. సో ఇక్కడ కయీన్ చెప్తున్నాడండి, దేవుడికి ఏం చెప్తున్నాడు చూడండి. సో నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశ దిమ్మరనే నేను ఉంటాను, నువ్వు విధించిన దోష శిక్ష నేను భరిస్తాను. కావున నన్ను కనుగొనవాడు ఎవడో వాడు నన్ను చంపునని యెహోవాతో అనెను. సో మరి నేను దేశ దిమ్మరనే తిరుగుతున్నప్పుడు మరి ఎవరైనా నన్ను కనుగొని నన్ను చంపేస్తారేమో అని భయపడుతున్నాడు అనమాట. అందుకు యెహోవా అతనితో, సో అందుకు యెహోవా దేవుడు కయీన్తో ఏమంటున్నాడంటే, కాబట్టి ఎవడైనాను కయీనును చంపిన ఎడల వాడికి ప్రతిదండనగా 7 అంతలు కలిగెను. మరియు ఎవడైనాను కయీనును కనుగొని అతన్ని చంపక ఉండునట్లు యెహోవా అతనికి ఒక గుర్తు వేసెను. అర్థమవుతుంది కదండి? సో యెహోవా కయీన్కి ఒక గుర్తు వేసాడు. కయీన్ని ఎవరైనా చంపితే వాళ్ళకి 7 అంతల శిక్ష నేను విధిస్తాను. కయీన్ని ఎవరు కనుగొనకుండా యెహోవా దేవుడు కయీన్కి ఒక గుర్తు వేస్తాడు. ఈ విధంగా కయీన్ని దేవుడు సంరక్షించాడండి. ఎందుకు దేవుడు కయీన్ని సంరక్షించాడు? తన దోష శిక్షను తను భరించడానికి రెడీ అయ్యాడు. తన పాపాన్ని ఒప్పుకున్నాడు, పాపాన్ని విడిచిపెట్టాడు, తన దోష శిక్షని భరించడానికి రెడీ అయిపోయాడు. అందుకనే కయీన్ని దేవుడు మరణానికి అప్పగించలేదు. మరణానికి అప్పగించకుండా కయీను దేవుడు క్షమించాడు. కయీన్కి రక్షణ కూడా అనుగ్రహించాడు. 16వ వచనం చూడండి. అప్పుడు కయీను యెహోవా సన్నిధిలో నుండి బయలు వెళ్ళి ఏదోని తోటకు తూర్పున నోదు దేశంలో కాపురం ఉండెను. ఆ తర్వాత కయీను యెహోవా సన్నిధి నుంచి బయటకు వచ్చాడనమాట. బయటకు వచ్చేసి తూర్పు దిక్కున నోదు అనే దేశంలో కాపురం ఉన్నాడు అనమాట. తూర్పు దిక్కున నోదు అనే దేశంలో కయీను కాపురం ఉన్నాడండి. సో కయీను తన భార్యను కూడినప్పుడు ఆమెకి గర్భవతియే హానోకును కనెను. సో ఆ తర్వాత దేవుడు కయీన్ని ఆశీర్వదిస్తాడండి. నోదు అనే ప్రదేశంలో కయీను జీవించాడు, కయీను పెళ్లి చేసుకుంటాడు, దేవుడు కయీన్ని ఆశీర్వదిస్తాడు. సో అప్పుడు కయీను తన భార్యను కూడినప్పుడు హానోకు అనే కుమారుడు పడతాడు. ఆ తర్వాత కయీను ఒక ఊరినే కడతాడు. ఊరిని కట్టి తన కుమారుడు పేరైన హానోకు అనే పేరుని ఆ యొక్క ఊరికి పెడతాడండి. సో దేవుడు ఈ విధంగా కయీన్ని ఆశీర్వదించాడు. అర్థమవుతుందండి? మనం కూడా ఈ లోకంలో ఎన్నో పాపాలు చేస్తూ ఉంటాం. సో వాటన్నిటిని ఒప్పుకోవాలి, వాటిని విడిచిపెట్టాలి. ఒకవేళ ఆ పాపాల ద్వారా వచ్చిన శిక్షను కూడా మనం భరించాలి. అప్పుడు దేవుడు మనల్ని జీవ మార్గంలో నడిపిస్తాడు. మన పాపాలకి ఈ భూమి మీదే మనం పరిహారం నొందాలి. అప్పుడు మనం పరలోక రాజ్య వారసులం అవుతాం. మనం మరణానికి అప్పగింపబడం. ఈ లోకంలో పుట్టిన ప్రతి మనిషి చనిపోతారండి. కాకపోతే రెండో మరణంలో మనకి పాలు పంపులు ఉండకూడదు. రెండో మరణం అంటే ఏంటి? యేసే రెండో రాకల్లో ఒకవేళ మన ఆత్మ కానీ ఎత్తబడకపోతే మనం నరకపాత్రలం అయిపోతాం. సో ఆ మరణంలో మనం పాలు పంపులు పొందకూడదు.
ఆ మరణంలో మనం పాలు పంపులు పొందకూడదంటే మనం పవిత్రంగా పరిశుద్ధంగా జీవించాలి. సో కయ్యను జీవితంలో దేవునికి ఆయాస్కరమైన గుణగణాలు ఏంటండి? దేవుని యందల అవిశ్వాసం, సహోదర ప్రేమ లోపించింది, అబద్ధికుడు, నరహంతకుడు. సో ఈ 4 లక్షణాలు మనలో ఏమన్నా ఉన్నాయేమో ఒకసారి పరీక్షించుకోవాలి. మనం ఎవరినైనా సహోదరులను ద్వేషిస్తున్నామేమో పరీక్షించుకోవాలి. అర్థమవుతుందండి. ఒకవేళ మనలో దేవుని యందల అవిశ్వాసం ఉందేమో పరీక్షించుకోవాలి. ఒకవేళ కయ్యనుకున్న ఇటువంటి గుణగణాలు మనలో ఉంటే మనం విడిచిపెట్టాలి. ఒకవేళ మనం విడిచిపెట్టకపోతే మనం కూడా కయ్యనులా శాపగ్రస్తులం అవుతాం. కయ్యను కన్నా ఇంకా దుర్భరమైన పరిస్థితి వస్తుంది. కయ్యను ఆ గుణగణాలను విడిచిపెట్టాడు. తను చేసిన తప్పును ఒప్పుకున్నాడు, తప్పును కూడా విడిచిపెట్టాడు. దేవుడిచ్చే దోష శిక్షను భరించాడు, చక్కగా ఆశీర్వదింపబడ్డాడు, పెళ్లి చేసుకున్నాడు, ఒక ఊరిని కట్టాడు, ఆ ఊరికి తన కుమారుని పేరు కూడా పెట్టాడండి. ఓకేనండి, ఇంకొక కథ ద్వారా మళ్ళీ మనం కలుసుకుందామండి. ఉంటానండి.